హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ న్యూమా. సో బేసిక్గా ఇవాళ డే 3 మన రైడ్లో. నిన్న ఏమైందంటే మనం వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ పోయే వరకు కొంచెం దమ్దమ్ అయింది. పైన ఏం కాలేదు, బట్ తర్వాత లైట్గా తలనొప్పి, కళ్ళు బాగా నొప్పి లేచినాయి అండ్ స్టిల్ మొహం అంతా వైబ్రేట్ అవుతూ ఉంది. సో ఏమైంది, నిన్న అది అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ రైడ్ చేసుకొని వచ్చి న్యూమాలో అయితే నైట్ స్టే చేసినాము. అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము, వెనక చూసుకోవచ్చు. వేడి వేడి ఎగ్ బుర్జీ, గజ్జి, egg burji, చపాతి, special Ladakh style pachadi here, and also they have given green tea for vitamin C. Yeah, గుడ్, ఆల్ గుడ్. ఆల్మోస్ట్ నలుగురు వెళ్ళిపోయారు, ముగ్గురం స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి ఫస్ట్ మనం పెట్రోల్ బంక్కి వెళ్తాము. పెట్రోల్ ఫుల్ చేసుకొని అక్కడ చెప్తా ప్లాన్ ఏంటి అనేది. ఇప్పుడు చూస్తున్న పెట్రోల్ బంక్ వచ్చేసి వరల్డ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ రిటైల్ అవుట్లెట్ అనమాట. సో ఇక్కడ ఇది వన్ అండ్ ఓన్లీ పెట్రోల్ బంక్. మనకి మ్యాటర్ ఏంటంటే పెట్రోల్ బంక్ వెళ్ళినాం, పెట్రోల్ వేయించుకున్నాం. బ్రో టోటల్ ఎంత పెట్రోల్? యావరేజ్గా 1000 అంతే. సో మ్యాటర్ ఏంటంటే బ్యాడ్ న్యూస్, మన బైక్ బ్యాక్ టైర్ పంచర్ అయింది. న్యూమా టౌన్లో ఉన్నాం కాబట్టి సో ఇక్కడ చేయించుకున్నాం. ఒకవేళ మధ్యలో అయి ఉంటే మాత్రం బండాన్ని పెట్టుకోవాల్సి వస్తుంది కదా. వెనక టైర్ ప్రాబ్లం ఉంది, ఇప్పినాక తెలుస్తుంది పంచరా ట్యూబ్ ప్రాబ్లం అయింది అనేది. కీలేనా? కీల్కాయనా? ఏలే మూల కూర్చుంది, ఇక్కడ ఉంది కదా, ఈ మూల కూర్చుంది. నికల్దా బై, ఇంత పొడుగు నికల్దా, ఊరిని ఇంత పొడుగు ఉంది. ఆహా సాలిడ్ ఉంది ఇది. బై आपका नाम क्या है? मुस्तफ़ा अंसारी। मुस्तफ़ा अंसारी? अंसारी मुस्तफ़ा अंसारी। कहाँ से? झारखंड। झारखंड, जय झारखंड. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పైన అయింది. చాలా కష్టము దానికి, టైర్ తీసి ట్యూబ్ తీసి. ఓకేనా? ఇప్పుడే వర్క్ అంతా ఫినిష్ అయింది, చెస్ట్ రైడ్ చేస్తున్నారు. ఓకేనా? సేమ్ అంతే ఉందా? ఏమన్నా అలా అయితే ఓకే, ఐ థింక్ వర్క్ ఇస్ డన్. న్యూమా నుంచి ఇప్పుడు లోమా చెక్ పోస్ట్కి వచ్చినాం. డే 1 మీకు చెక్ పోస్ట్ చూపెట్టినాం కదా, అక్కడే ఉన్నాము. అరౌండ్ 20 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి ఆ రోజు మనం స్ట్రైట్ వెళ్ళాం కదా, ఇప్పుడు లెఫ్ట్ వెళ్తాము ప్యాంగాంగ్కి. అప్రాక్స్ 100 అంటున్నారు, ఎంత ఏంటి అనేది తెలియదు. చెప్పు. మనకు 5th పొజిషన్ ఇచ్చారు. 90 కిలోమీటర్స్ రోడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదు. నాకు తెలిసి కొంచెం దూరం ఆఫ్ రోడ్ ఉంటుంది, తర్వాత నార్మల్ అయిపోద్ది అనుకుంటున్నా. ఇప్పుడు మీకు ఒక రోడ్ చూపిస్తా చూడండి. చూడండి, సైడ్ వెళ్ళొచ్చా? మొత్తం కంకర్ రోడ్ ఉంది, సైడ్ వెళ్తారు. లెట్స్ మనకు సైడ్ వెళ్దాం. ఏయ్ జారుతుంది, మొత్తం దిగుతుంది దాంట్లోకి. ఎంత దూరం ఉందో ఇట్లా. హలో, యా. మ్యాటర్ ఏంటంటే ఇందాక 2 బైకర్స్ వెళ్ళుండే, వాళ్ళని అడిగినాము మరి 100 కిలోమీటర్లు ఎట్లుంటే కష్టం కదా అంటే, లేదు జస్ట్ 20 కిలోమీటర్స్ మాత్రం ఆఫ్ రోడ్ ఉందంట, తర్వాత నార్మల్ ఉందని చెప్పారు. చూద్దాం. మొత్తం ఇసుక. ఇక్కడ హెవీగా ఉంది ఇసుక. రైట్, జస్ట్ నౌ ఒక రోడ్ ఎక్కినాం, బట్ ఇది కూడా మంచి రోడ్ ఏం కాదు. ఓకే, సమ్వాట్ బెటర్ దానికంటే. చూపిస్తా చూడండి వ్యూ. రోడ్ అయితే క్రేజీ ఉంది కదా. తార్ రోడ్ వస్తుంది, యా, కించి తార్ రోడ్ వస్తుంది. ఇక్కడ వరకు అయితే క్రేజీ ఆఫ్ రోడ్ ఉంది. ముందు నుంచి అయితే తార్ రోడ్ కనబడుతుంది. చూద్దాం ఎంతవరకు ఉంటుంది. 1 2 3 4 5 6. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకా మనకు
ఆఫ్ రోడ్ లేదు, ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ ఉండే, కానీ భలే ఉంది రోడ్డు. అరే 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 కనబడుతుందో లేదో, స్నో కాదు శాండ్ స్టార్మ్, శాండ్ స్టార్మ్ భలే వస్తుంది. మిట్పాల్ రెస్టారెంట్ దాని గురించి చెప్పాలంటే దీన్ని ఏమంటారు నాకు కూడా తెలియదు. బేసికల్గా సడన్గా నాకు రావట్లేవు, సడన్గా చూపించి చెప్పు అంటే ఎక్కడికి చెప్పాలరా బాబు. బేసికల్గా చిన్నప్పుడు మమ్మల్ని అయితే దుమ్ము దుల్లో వస్తుందా అంటారు, కాకపోతే దయ్యం వస్తుంది, పారిపడి సైతం వస్తుంది, దానిలో దిగులితే మనము జ్వరం వస్తుంది, అది దగ్గు వస్తుంది అంటారు. కానీ ఇలాంటి దాన్ని మనం ఏమన్నాం సుడిగుండం అంటారు బేసికల్గా. సుడి సారీ ఇదేంటి అది ఉష్క గుండం, ఓకే ఇసుక గుండం, ఏదో గుండం, తుఫాన్. సో ఈరోజు జర్నీ చేసిన దాన్ని బట్టి ఆన్ ది వేలో చూసాము, చాలా రెస్టారెంట్లు చూస్తూ వచ్చాము. సడన్గా ఈ యొక్క రెస్టారెంట్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే లగ్జరీగా నేను చాలా తిన్నాను. పబ్కి వెళ్తే 50,000, ఇంకేటికి వెళ్తే ఇంకేదో చాలా ఖర్చు పెట్టాము, ఏదేదో సమ్వేర్ హెల్త్. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కూడా ఇంకో చూడండి, చుట్టుపక్కల ఒక ఇటు 100 కిలోమీటర్ ఇటు 100 కిలోమీటర్లు ఏమీ ఉండదు. సపోర్టివ్గా ఉండి ఒక ఫుడ్ తినేసి వీళ్ళకి అడిగిన దానికంటే ఎక్కువ ఇద్దామని అనుకుంటున్నాము. దాల్ చావల్, మ్యాగీ, ఎగ్ మ్యాగీ 1100 రూపీస్ అయింది. ఇక్కడ నుంచి 49.50 ఉంది. ఒకటే స్ట్రెచ్. మ్యాటర్ ఏంటంటే 4 మెంబర్స్ వెళ్తున్నాము, 3 మెంబర్స్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఒక 15-20 మినిట్స్ తర్వాత స్టార్ట్ అవుతారంట. మనం అయితే ఇంకా చిన్నగా వెళ్ళిపోదాం. ఇంకా బాగానే ఉండే ఫుడ్. ఇంకంతా ఒకటే స్ట్రెచ్, అంతా సేమ్ ఇట్లనే మౌంటైన్స్, ఒకటే ప్లెయిన్ రోడ్ ఉంటుంది. ఎక్కడైనా ఏమైనా కనబడితే చూపిస్తా, లేదు అంటే ఇంకా డైరెక్ట్ ప్యాంగాంగ్. రైట్ ఇప్పుడు మనం అయితే చుషిల్ దగ్గర ఉన్నాము. ఆఫ్ రోడ్ అయితే ఖతం అవ్వట్లేదు. ఎందుకు అట్లా డౌన్ అయిపోతున్నావు? లేదు, ఫుడ్ సరిగా లేదు కదా, నాకు ఇక్కడ తినబుద్ధి కావట్లేదు ఫుడ్, అందుకని అట్లా డల్ అయిపోతున్నాయి. కానీ ఆఫ్ రోడ్ నార్మల్ టైంలో అయితే మస్తు ఎంజాయ్ చేస్తుండే, కానీ ఇప్పుడు బాడీలో ఓపిక లేకుండా మరి ఏంటో తెలియదు, కానీ చేతులు కాళ్ళు బాగా ఉంచుతున్నాయి. అయిపోయింది, ఏజ్ అయిపోతుంది మరి. ఏం కదా, అంతే. వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుంచి. ఇక్కడ చూసుకోవచ్చు. No, we are from Hyderabad. Okay, good. Telugu. भाई फ्रॉम राजस्थान. हैदराबाद में बहुत सारे लोग राजस्थान का है. बहुत यार. पूरा हार्डवेयर का दुकान. डाइवर्सिटी, लॉट ऑफ डाइवर्सिटी. वही है. शिवना बगाडे చేస్తావా? శివన్న కూడా అవుట్. శివన్న డౌన్, వికెట్ డౌన్. నా మనోడు కలిసిండు కదా, రాజస్థాన్ నుంచి అంట. బేసిక్గా ఒక గ్రూప్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు. దాంట్లో ఒక పర్సన్ యూఎస్ నుంచి కేవలం ఇది రైడ్ చేయడానికి అక్కడ నుంచి వచ్చిండంట. డెఫినెట్గా ఛాన్స్ ఉండి, టైం ఉండి, అన్నీ సెట్ అయితే లైఫ్లో ఒక్కసారి దీన్ని చేయాల్సిందే రైడ్. ఆల్రైట్, ప్యాంగాంగ్ లేక్ రీచ్ అయినామంటే, రీచ్ ఇన్ ద సెన్స్ సెంటర్ పాయింట్ కాదు, జస్ట్ స్టార్టింగ్ పాయింట్. చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్. రోడ్స్ అయితే ఫుల్ కర్వీ ఉండే, చాలా బాగుంది. వాటర్ బ్లూ కలర్ అంతా, అదంతా. మహేష్ ఫ్రెండ్స్, ఇక్కడ రాజు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ సైటెడ్ ఓకేనా రాజు? రికార్డ్ అవుతుంది, చూసుకో. ఆలోక్ ద ఫోటోగ్రాఫర్. ఏం కాదు, కళ్ళు మూసుకొని అడిగి చూస్తా ఉండు. ఇలాకా మఫిలియా.
ప్యాంగాంగ్ లేక్ ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ కనిపిస్తున్నాయి మౌంటైన్స్, ఆ రోడ్లో నుంచి కిందికి దిగినాము. కింద నుంచి ఈ సైడ్ నుంచి అయితే మనకు వే ఉంది. సో ఇది ఫస్ట్ వ్యూ పాయింట్. చాలామంది ఇక్కడికి రారు, అక్కడ ముందు మెయిన్ ఉంటుంది, అందరూ అక్కడికి వెళ్ళిపోతారు, క్రౌడ్ కూడా అక్కడే ఉంటుంది. మన దాంట్లో కూడా మిగిలిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, ఒక ముగ్గురం ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ ఫోటో షూట్ ఇది నడుస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఐకానిక్ ఈ స్కూటర్, 3 Idiots స్కూటరు, ఆ డ్రమ్స్, ఆ కూర్చునే అవి ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఒకసారి వాటర్ దేఖ్లో జీ అప్. వాటర్ కూడా చాలా క్లియర్, సూపర్. చల్ల ఉంటాయి కాకపోతే చాలా క్లియర్ ఉన్నాయి, బ్లూయిష్ ఉన్నాయి మొత్తం. గంగాధర్ అన్న ఫస్ట్ ఎయిర్టెల్ తీసుకున్నాడు. ఎయిర్టెల్ 2 రోజులు వచ్చి బంద్ అయిపోయింది. ఓన్లీ జియో వస్తుందంటే జియో తీసుకున్నాడు, అది 2 రోజులు వచ్చి బంద్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ ఇక్కడ బిఎస్ఎన్ఎల్ వస్తుందంట, బిఎస్ఎన్ఎల్ తీసుకుంటాడు ఇప్పుడు. సో అఫిషియల్గా ఇవాళ మనం స్టేకి అయితే వచ్చేసినాం. దీని పేరు మిరాక్ విలేజ్ పేరు. అండ్ ఇక్కడ నుంచి అప్రాక్స్ 20 kilometers వెళ్తే ప్యాంగాంగ్ మెయిన్ ప్లేస్కి వెళ్తాము. అక్కడ హోటల్స్ ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. కొంచెం ఆఫ్బీట్, దూరంగా ఉందాం, కొంచెం ప్రశాంతంగా ఉందాం అనుకుంటే ఐ విల్ సజెస్ట్ దిస్ ప్లేస్. అక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కొంచెం పీస్ఫుల్గా చూడండి, ఇంకా మనకు వ్యూ అదంతా బాగుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎలాంటి వైఫై లేదు, మొబైల్ సిగ్నల్ లేదు, ఏ నెట్వర్క్ లేదు. సో అఫిషియల్గా ఆల్మోస్ట్ ఒక 100 kilometers వచ్చినాం ఆడుతూ పాడుతూ. సో ఐ హోప్ అంతే అనుకుంటా. ఇఫ్ ఒకవేళ బయటికి వెళ్తే మనం చూపిస్తా, లేదంటే ఈ వీడియో ఇక్కడితో సమాప్తం.